కరీంనగర్లో మొట్టమొదటి మహిళా న్యూరో ఫిజిషియన్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ నిమ్స్ డాక్టర్ హరితారెడ్డి ఎండి డిఎం గారిచే అత్యుత్తమ న్యూరో వైద్య సేవలు శ్రీ మేధా న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సవరన్ స్ట్రీట్ కరీంనగర్. ఏం లేదు, గడ్డి మందు పోసి పిల్లలను బాయిలా తీసి అండ్లేసాడు. వాళ్ళకు కవల పిల్లలు జన్మించడం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి అబ్బాయి ప్రవర్తనలో కొంచెం మార్పు రావడం జరిగింది. వెల్కమ్ టు సుమన్ టీవీ. కరీంనగర్ రూరల్ మండలం జూబ్లీ నగర్లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం అక్కడ ఉన్నాము. ఒక కసాయి తండ్రి, కచ్చు శ్రీశైలం అనే కసాయి తండ్రి తన సొంత బిడ్డలైన కవల పిల్లలైన ఆడపిల్లల్ని గడ్డి మందు తాగించి బావిలో తెచ్చి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది. మరి ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకోవడానికి అయితే మనం ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ప్రస్తుతం స్థానికులు అయితే ఉన్నారు. వాటి మాటల్లో విందాం, అసలు ఏం జరిగిందనే వివరాలు ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న, ఇప్పుడు ఇది కచ్చు శ్రీశైలం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సొంత బిడ్డలైన కవల పిల్లలను అంటే బావిలోకి తోసి ముందు పురుగుల మందు తాగించి గడ్డి మందు తాగించి హత్య చేశాడని అంటున్నారు కదా, ఎలా జరిగింది ఆ సంఘటన? అయితే ఈ సంఘటన నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తను పిల్లల్ని వ్యవసాయ దగ్గరికి తీసుకెళ్ళిన మాట కూడా వాస్తవమే. భార్యకు చెప్పి మరీ తీసుకెళ్ళిండు, పిల్లల్ని తీసుకెళ్తున్నా ఇంకొక అర్ధగంట తర్వాత నువ్వు కూడా రా అని చెప్పి తీసుకెళ్ళిండంట. అయితే ఈ అమ్మాయి అన్న టైం ఏం చేసింది, వాళ్ళ అత్త మామ కూడా చేను దగ్గరనే ఉన్నారు కదా అని చెప్పి నమ్మి భర్తతో వదిలిపెట్టింది పిల్లల్ని. కాసేపు అయిన తర్వాత వెళ్దామని అనుకున్న ప్రకారమే కొంచెం లేటుగా ఈ అమ్మాయి వ్యవసాయం చేను కాడికి వెళ్ళడం జరిగింది. అంటే భార్య భర్తలు ఎలా ఉండేవాళ్ళు? వాళ్ళు పెళ్లి అయిన కొత్తలో బాగానే ఉన్నారు. వాళ్ళకి పెళ్లి అయి దాదాపు 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకు కవల పిల్లలు జన్మించడం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి అబ్బాయి ప్రవర్తనలో కొంచెం మార్పు రావడం జరిగింది. ఆడపిల్లలు అనేది కొంచెం అతను మైండ్ లో కొంచెం మెంటల్ గా ఫిక్స్ అయిపోయి అతను అయితే ఈ అమ్మాయి తరపున బంధువులకు 3 ఆడపిల్లల సంతానమే. ఇతనికి అమ్మాయికి మొదటి కాన్పులో ఆడపిల్ల అయ్యేసరికి అతను కొంచెం మగ సంతానం గురించి ఒక మెంటల్ గా ఫిక్స్ అయిపోయిండు. అదే ఆడపిల్లలు అనే అక్కస్తోనే ఇదంతా డెఫినెట్ గా ఆడపిల్లలు అనే ఉద్దేశంతోనే ఇంతటి క్రూరత్వానికి పాల్పడ్డాడు ఆ అబ్బాయి. అతను ఎవరితో మాట్లాడబోయేవాడు కాదు, మందలు ఇచ్చినా కూడా మాట్లాడేవాడు కాదు. చాలా సార్లు మేము మా వ్యవసాయ చేనులు అటు సైడ్ ఉంటాయి, చాలా సార్లు మేము అడిగినాం. అంటే అంతకుముందు ఎప్పుడైనా వీళ్ళ గొడవలు భార్య భర్తల మధ్య ఇలాంటి? అవునవును, గొడవలు జరుగుతున్నాయి. రీసెంట్ గా కూడా గొడవలు జరిగినాయి. ఆ గొడవ జరిగినటువంటి మన క్రమంలో పంచాయతీ అనేది పెద్ద మనుషుల దగ్గర దాకా పోయింది. అది తీర్పు కూడా ఇంకా రాలేదు. ఆ తీర్పు వచ్చే క్రమంలోనే ఇంత దారుణానికి ఒడిగట్టిండు. అభాశుభ పిల్లల్ని తీసుకెళ్లి ఈ మందు తాగిపించిన అంటే ఆనవాళ్ళు ఫస్ట్ ఎంక్వైరీలో మాకు తెలియలేదు. బట్ కొంచెం దూరం వెళ్ళి చూసేసరికి రెండో పాప మాకు టైంకి దొరకలేదు. ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు వెతికేసరికి అక్కడ కొంచెం మన క్రిమి సంహారం మందు డబ్బా లీక్ అవ్వడం, అక్కడే పిల్లల చెప్పులు ఉండడము, ఇతని సెల్ ఫోన్ కూడా అక్కడే లభ్యమైంది. అతను ఎవరికి ఇంకేం చెప్పలేదు, విషయం ఎవరికి చెప్పలేదు. బావిలో అసలు అతనికి కొంచెం కూడా చలనం లేదు. పిల్లలు చనిపోయిన బాధ లేదు మొహంలో, ఒక కన్నీటి చుక్క కూడా వాని కంట్లకెళ్ళి రాలేదు. వాడు మొత్తానికైతే ఆడపిల్లలు అనే అక్కసుతోటే వాళ్ళు ఇంత దారుణానికి. అదే ఇందులో వాళ్ళ తల్లిదండ్రి పాత్ర ఎంతవరకు ఉందనేది ఎంక్వైరీలో వాడే చెప్పాలి. వాళ్ళు సహకరించలేదనేది మనం ఓపెన్ గా కాదు, కానీ వాళ్ళు మాత్రం ఆ పిల్లల మీద చాలా వివక్ష చూపించారు. ఎవరు గుర్తించలేదు. వాళ్ళ తల్లిదండ్రి అక్కడే ఉన్నారు, బావి దగ్గరనే ఉన్నారు. వాళ్ళ 2-3 వ్యక్తుల ద్వారా మాకు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు తెలిసి మేమందరం వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళే వరకే పిల్లలు విగజీవులు అయ్యారు. అప్పటికి ప్రాణం పోయింది. ఒక పాప రాత్రి 9:30కు దొరికింది. 8:30-9:30 ప్రాంతంలో ఒక పాప దొరికింది. ఇంకో పాప మాత్రం వెంటనే పైకి తెల్లింది. ఆ పాప పట్టుకొని వాడు కూడా బాయిలోనే ఉన్నాడు. అతనికి ఈత రాదని చెప్తున్నారు, కానీ వాడు దిగిండా వాడు దుంకిండా తెలియదు. ఆ సంఘటన జరిగిన టైంలో అతను ఇక్కడ ఉన్నాడు, బావి దగ్గరనే ఉన్నాడు, పిల్లలతో సహా వెంటనే ఉన్నాడు. అంటే ఒప్పుకున్నాడా? అది ఎంక్వైరీలో వాళ్ళే చెప్పాలి, పోలీసు వాళ్ళే చెప్పాలి. ఒప్పుకున్నాడని అలా ప్రత్యక్షంగా మాకు అందరికి అనిపిస్తూనే ఉంది కదా. వాడికి తెలియకుండా అయితే పిల్లలు అయితే పోరు కదా. అతను రమ్మంటేనే నడుచుకుంటూ వెళ్ళారు పిల్లల్ని వాళ్ళు. అంటే భార్య మీద ఉన్న కోపంతో ఇలా చేశాడంటారా? భార్య మీద ఉన్న కోపం ఒకటి, ప్లస్ పోతే భార్య మీద కోపంతో పిల్లల మీద కూడా కోపంతో. పిల్లల ప్రేమ ఉంటే భార్యను కొట్టాలి, తిట్టాలి. పిల్లలు ఏం చేశారు సార్? మనం అది ఇదొకటి మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఇంతటి పనికి వాడు ఎంత సైకోగా మారి ఇంత హత్య చేసిందంటే వాడిని చట్టపరంగా కానీ కఠినమైన కారాగార ఉరిశిక్ష విధినా ఇలా తప్పు లేదు. వాడు మాత్రం బయటకు రావచ్చు. మరికొద్ది మంది గ్రామస్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడి చూద్దాం.
అమ్మ చెప్పండి, ఇద్దరు ఆడపిల్లలు కవల పిల్లలు ఇంత దారుణంగా హత్యకు గురయ్యారు, దీనికి గల వివరాలు మీకు మాకు తెలిసిన వివరం ఏంటిదంటే నిన్న 3:30, 4 అవుతుంది. మేము ఇంట్లోనే ఉన్నాము. మా చిన్నమ్మ ఇట్లా శ్రీశైలం పిల్లలు బాయిలు వేసిండట అన్న వాళ్ళే మేము ఎక్కడెక్కడంటే వాళ్ళ సొంత బాయిలనే అని అన్నారు. అనేసరికి మేము వెళ్ళినాము. ఒక 4-5 ఆడోళ్ళం వెళ్ళినాము. వెళ్ళేసరికి ఆ పిల్లగాడు బాయిలనే ఉన్నాడు. పిల్లను ఇట్లా పక్కకు పెట్టిండు. ఏమైంది అని అంటే ఇట్లా పిల్లను బాయిలు వేసిండట, 2 పిల్లలను అని అన్నారు. ఆ పిల్లని అడిగినాం మౌనిక ఏమైంది అని అంటే 1:30కు పిల్లలు తీసుకొని వేయండు, ప్రతి ఆదివారం చేను దగ్గరికి తీసుకుపోతాడు, ఇప్పుడు కూడా గట్టినే తీసుకుపోతాడు కదా అనుకొని నేను ఊకున్నా. 3:30 వరకు నన్ను రమ్మన్నాడు. వాళ్ళ అమ్మ ఫోన్ చేసిందట ఆమెకు 2-2:30 ప్రాంతంలో చేసి, తిన్నారా బిడ్డ, ఏం చెప్తారు పిల్లలు అని అంటే, పిల్లలను చేను కాడికి తీసుకువేయండి అమ్మ అని చెప్పిందట. అయ్యో ఎందుకు నమ్మినావు బిడ్డ, పిల్లల్ని ఏమన్నా చేసినా ఎత్తాడు, పోయే అని మా అమ్మ అన్నసరికి నేను వీళ్ళ మధ్య వాళ్ళ కుటుంబంలో ఎప్పటి నుంచో గొడవలు అవుతున్నాయి అన్నట్టు తెలుసు. పిల్లలు పుట్టిన నుండే గొడవలు అవుతున్నాయట. ఆడపిల్లలు మీకు దగ్గరేనా వాళ్ళు? వాళ్ళ ఇంట్లో అక్కడ, మా ఇంట్లో ఇక్కడ అనుకోంగి ఇందుము పనులకు పోయిన కాడ తరచుగా గొడవలు అవుతున్నాయట. పంచాయతీలు కూడా అయినాయట. అన్న తర్వాత ఆ పిల్ల చెప్పిన తర్వాత మరి నీకెట్లా తెలుసా అంటే, నేను ఇక్కడికి వచ్చినాక పిల్లలు కనబడతలేరు అంటే చేనంతా చూసినాము, ఎక్కడ దొరకలేదు. బావి కాడికి వచ్చేసరికి ఒక పాప తేలింది, బతికే ఉందని దిగిండు, ఎత్తుకొని ఇట్లా అంటే నీళ్ళొత్తాను నేను అన్న, ఆడ కూర్చుండే పెట్టిండు. ఇంకో పాప ఏదంటే నా బిడ్డ భయపడి ఎక్కడో వండుకున్నది, ఉంటదని ఆమె అన్నది. అన్నాక ఆయన అడిగిర్రు, వచ్చిన మగవాళ్ళు అందరూ అడిగిర్రు ఇంకో పిల్ల ఏది చెప్పు అని అంటే, నాకు తెలియదు అని అన్నాడు. కానీ బాయిలకే చూస్తాడు ఆయన, చూసుడు బాయిలకే చూస్తాడు కానీ తెలియదు అన్నాడు. ఒక్క పాపనే ఆడ ఉంది, తెలియదు. అటు అలా పొలం దిక్కుపోయేసరికి అక్కడ ఒకటి మందు కోట అనేది ఉంటది, ఆడ దిడ్డి లెక్క ఉంటది, అందులో మొబైల్ ఉంది, మందు ఇప్పిన లీక్ కనబడ్డది అట, గడ్డి మందు ముందు బావిలోకి తోసే ముందు గడ్డి మందు తాగిచ్చాడు అని అనుకున్నారు వీళ్ళు. అనుకున్న తర్వాత ఇంకో పిల్ల గురించి చెప్పలే. ఇక ఉన్న పిల్లను ఆయన బయటకు తీసుకొచ్చిర్రు. తీసుకొచ్చి కరీంనగర్ పోయిన తర్వాత ఇంకో పిల్ల గురించి అందులోనే ఉంది, మందు పోసి అందులోనే వేసిండని చెప్పిండట. మాకు గదే తెలుసు. ఇప్పుడు 2 పిల్లల మృతదేహాలు దొరికినాయి. నేను మొదటికి నిజమైతే ఒప్పుకున్నాడు, మొదటగా మందు పోసి బాయిలేసిన మనం ఒప్పుకున్నాడు. వ్యక్తిగతంగా మనిషి ఎట్లా అంటాడు అంటే ఇక తెలియదు, ఆ మనిషిని మేము ఎక్కువ మాట్లాడారు, ఎవరితో సరిగా చేయరు. వాళ్ళ తండ్రి గాని వాళ్ళ పిల్లలు గాని ఎవరితో సరిగా మాట్లాడరు, అంత కొద్దిగా సైకో లెక్కనే ఉంటారు. అంటే ఈ శ్రీశైలం అనే వ్యక్తిని ఎప్పటి నుంచి చూస్తారు మీరు? మేము పుట్టినప్పటి కాడి నుంచి చూస్తాం గానీ, తొవ్వంటి వేన గానీ సరిగ్గా వాళ్ళతో మాట్లాడరాలు. మనం మందలిస్తారు కానీ లేకపోతే మాట్లాడరు. అంటే ఎప్పుడు ఇంట్లో గొడవలు అవుతుండే? గొడవలు అది మొన్న తెలిసినాయి. అంతకుముందు ఆడపిల్లలు పుట్టిన కానించలే స్టార్ట్ అయినాయి అట మాకు. ఎందుకంటే మగ పిల్లవాడు లేడని స్టార్ట్ అయినాయి. అప్పటి సందిగా లొల్లులు గొడవలు స్టార్ట్ అయినాయి. అంటే అపశుభం తెలియని చిన్న పిల్లలను ఇంత కర్కశంగా చంపాడు కదా, అంటే దీని పట్ల మీ అభిప్రాయం అనుకుంటారు? ఏం లేదు, గడ్డి మందు పోసి పిల్లలను బాయిలా తీసి అండ్లేసిండు. అంటే కారణం ఎందుకంటారు? కారణం ఆడపిల్లలనే కారణం. 2 ఆడపిల్లలే పుట్టిరు, నాకు మొగోళ్ళు లేరనే కారణం. కొద్దిగా అనుమానం మనిషి. అటువంటి కఠిన శిక్ష ఇవ్వాలి. జీవిత ఖైదైనా పర్వాలేదు, అసొంటోని ఉరి శిక్ష చేసినా కానీ పర్వాలేదు. ఇంకోళ్ళు మళ్ళీ నెక్స్ట్ రోడ్ ఇంకోసారి ఇంకోళ్ళు చేయకుండా కావాలి. ప్రస్తుతం అయితే కచ్చు శ్రీశైలం ఇంటి దగ్గరలో ఉన్న వాళ్ళ బంధువుల వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఇంతటి హత్య ఉదంతానికి దారి తీసిన సంఘటనలు అసలు వివరాలు ఏంటిదని ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. అమ్మ చెప్పండి, శ్రీశైలం మీకు ఎప్పటి నుంచి తెలుసు? మీ బంధువే చెప్పినాం మేము, ఎన్నో తీరు చెప్పినాం మేము, సర్దు చెప్పినాం. నీ పిల్లలని నీకు నువ్వు ఇల్లు బతుకురా, నీ పిల్లలు చదువుకోరా కొడుక, మంచిగా బతుకురా, మీరు మంచిగా మీరు ఎందుకు వాచిపోతారు, మీరు ఒక్కటి గారు. వీళ్ళకి మధ్యలో ఎప్పటి నుంచో కూడా గొడవలు అవుతాయి అని చెప్పినాం సార్, అంతే చెప్పినాం. ఏం చెప్పారు? ఏం చెప్పినా బతుకురు బిడ్డ అని చెప్పినాం, మీరు లొల్లు పెట్టుకోకురు అని చెప్పినాం. గంతే, గొడవ పడకురి మంచిగా ఉండరు అని చెప్పినాం. చెప్పుతా అంటే గిట్ట కాదు గిట్ట అనుసులు ఎన్నో తీరు చెప్పినాం. ఇక బతుకురు అనే చెప్పినాం, మీరు చెడిపోరు అని చెప్పలే, వాళ్ళే చెడిపోయారు. మరి అభం శుభం తెలియని అంత చిన్న పిల్లలను అట్లా చేశాడు కదా, అంటే ఎలా అనిపిస్తుంది? మాకు బాధ అనిపిస్తాం సార్, మేమేం చేస్తాం వాళ్ళను, పిల్లలు వద్దా అని. అంటే ఎందుకు ఈ పిల్లల వల్ల ఏమైనా గొడవలు వచ్చినాయి? లేవు, పిల్లలతోనే పిల్లలు ఎందుకు పుట్టిరనే ఉన్నది, ఆడపిల్లలనే ఉన్నది, ఆడపిల్లలనే ఉన్నది. ఆడపిల్లలు వద్దు, పిల్లలు పుట్టిన కంచెలు 5 ఏళ్ల నుంచి అమ్మ వాళ్ళ ఇంటికన్నా ఉన్నారు. ఇప్పుడు 5-6 నెలల ఆడాదా ఇక్కడికి వచ్చి ఉంటాను. అంటే ఇంతటి దారుణానికి ఒడిగట్టింది అయితే ఆడపిల్లలు పుట్టారని ఇంత చేశాడు అన్న. ఇంత చేశాడు. మగ పిల్లలు అయితేంది, ఆడపిల్లలు అయితేంది, నీ పిల్లలు నీకైతారు బిడ్డ, ఒకళ్ళ పిల్లలు నీకైతారు, వాళ్ళే బంగారం రా. నీకు నీ చిన్నప్పటి నుంచి ఇప్పుడు నీ బిడ్డలనే చూస్తలేవు, గంత ఎత్తాయిరు, నువ్వు ఎత్తుకోగలుగుతావా అని సుధమను.
నువ్వు ఎత్తుకుంటావురా చేసి 5 ఏళ్ళోడు అయితే 5 ఏళ్ళ పాపలు అయ్యారు పెద్ద పెరిగిరు మందిని ఎత్తుకుంటే ఏమవుతుందిరా నీ బిడ్డలు ఎత్తుకోరా నీ బిడ్డలు దూరం అవుతారు కాదురా పెద్ద పెరుగుతారు ఎత్తుకుంటామారా అని చెప్పిన ఈ ముచ్చట చెప్పినాను వానికి సిద్ధంగా చెప్పిన. అంటే తరచూ గొడవలు అయితే ఉంటాయి, ఇది కూడా ఒక గొడవలాగా అనుకున్నారు కానీ ఇంత దూరం చేస్తారు అనుకోలే, సంపుతారు అనుకోలే. కానీ ఏమో ఇక నన్న బుద్ధి వస్తుంది నన్న బుద్ధి వస్తుంది కదా చెప్తారు. మీరు చాలా సార్లు కూడా చెప్పి చూసినాం చాలా సార్లు ఎప్పుడు గొడవలు అయినా మేము చెప్పినాం చెప్పే తీరు చెప్పినాం. గిట్ట చేస్తారని తెలియదు కానీ బతుకుతారు కదా ఇక బుద్ధి వస్తుందో ఆగ బుద్ధి వస్తుందో అందరికి మా మరిదికి చెప్పినాం ఆడాళ్ళకి చెప్పినాం ఆ పోరనికి చెప్పినాం తిట్టి చెప్పినాం మంచి మాటతో చెప్పినాం. ఏం పని చేస్తాడమ్మా శ్రీశైలం? ఇక నౌకరు చేస్తాడు ఇక పాతిమల చేస్తాడు. సో వీళ్ళ బంధువులు చూసినట్టయితే ఆడపిల్లలు పుట్టారనే అక్కసుతోనే ఇది చేశాడు అని చెప్పి మనకైతే చెప్తున్నారు. స్థానికంగా వీళ్ళ ఇంటి పక్కనే నివాసం ఉండే ఒక 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి చూద్దాం. అన్న చెప్పండి, అంటే ఇంతటి పెద్ద సంఘటన జరగడానికి కారణం ఏమై ఉంటుంది అనుకో? వీళ్ళిద్దరు గొడవలు పెట్టుకుంటారు ఎప్పుడు వరకు పంచేది అయింది వరకు. చాలా సార్లు గొడవలు జరుగుతూనే ఉంటాయా తరచుగా వీళ్ళకు? జరుగుతున్నాయి. అంటే పంచాయతీలో ఏం చెప్పారు? పంచాయతీలో 15 రోజులు చూస్తామని అన్నారు. అన్నాక ఈ 15 రోజులు ఇడిచిపెట్టారు. వరకు పిల్లగాళ్ళు తీసుకుపోయిండు. అంటే భార్య భర్తలు అంటే భార్య మీద ఉన్న కోపంతోనే అలా చేశాడు? భార్య మీద ఉన్న కోపంతోనే. అంటే పిల్లలంటే ఆడపిల్లలు అంటే తనకు ఇష్టం లేదా? ఈ ఆడపిల్లలు పుట్టిరానే 2 ఆడపిల్లలు పుట్టారు కొద్దిగా ఇష్టం లేదు. కొద్దిగా ఆడపిల్లలు పుట్టారు, ఇంకో కొడుకు పుట్టిండు. ఆ పొజిషన్ అంతకుముందు పంచాలు అవుతున్నాయి, అవి అవుతున్నాయి. ఇవి ఆ కవల పిల్లలు 2 పుట్టారు. ఇక ఇంట్లో పంచాలు అవన్నీ అవుతున్నాయి కాబట్టి. అంటే పిల్లలు పుట్టక ముందు గొడవలు ఉంటున్నా, పిల్లలు పుట్టిన తర్వాతనే గొడవలు స్టార్ట్ అయింది? పుట్టిన తర్వాతనే స్టార్ట్ అయింది. అంటే ఆడపిల్లలు పుట్టారు అనే ఇష్టం లేకనే గొడవలు స్టార్ట్ అయింది. ఆస్తి రూపకంగా కానీ వాళ్ళ అత్తగారు ఎక్కడో పోయో ఇచ్చిరట. అది ఆస్తి రూపకంగా కావచ్చు, లేకపోతే ఆడపిల్లల గురించి కావచ్చు, మొత్తం మీద అయితే పిల్లలు పెట్టిన స్టార్ట్ అయినాయి. మీరు ఎప్పటి నుంచి చూస్తారు శ్రీశైలం? ఇక్కడే ఉంటున్నా? ఇక్కడనే ఉంటారు. అంతకుముందు హైదరాబాద్ ఉండే, హైదరాబాద్ నుంచి మళ్ళీ జాబ్ చేసిండు. మళ్ళీ ఎక్కడెక్కడ చుట్టుపక్కల పని చేస్తుండట. ఇదే ప్రతిమల పిల్లలు రోజు ఇక్కడే ఆడుకునే వాళ్ళు ఆడుకుని చిన్నపిల్లలు మంచిగా ఎగ్దమ్ ఉంటారు. పిల్లలు బాగుంటారు, బాగా ఎగ్దమ్ తెల్లగా ఉంటారు, మంచిగా ఉంటారు. పిల్లలు కవల పిల్లలు ఎగ్దమ్ ఉంటారు. ఇక్కడే మంచిగా రోజు ఆడుకోవడం చేసి మంచిగా ఉంటారు. కాకపోతే ఏంటంటే నమ్మించి తీసుకుపోయిండు. ఇది అక్కడ ఏం జరిగింది అన్నది మన తెలియదు. ఈ లొల్ల విషయాల్లో దేని విషయాలు అన్నది మన తెలియదు. అంటే ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి కానీ ఇంత దారుణం జరుగుతుందని సుత ఊహించుకోము. ఇప్పుడు ఈ పిల్లాడైనా కానీ పట్టణాలు ఎత్తాడు, ఏది ఒక పట్టణం అది ఇది ఆదేశం కడతాడు, అన్ని చేస్తాడు. ఇక్కడ దాకా చూస్తే వాళ్ళు ఊహించలే. ఏదో చిన్న లొల్లు అయితేనే జరిగిపోతుంది కదా అన్న పొజిషన్ అందరూ ఆలోచించారు కదా తప్పించి ఇంత అయితేనే ఎవరనుకోలే. చూసారు కదా, స్థానికుల మాటల్లో అయితే అర్థమవుతుంది. అంటే వ్యక్తిగత ఇంట్లో భార్యతో కలహాలతోని అంటే తన పైన కక్ష పెంచుకొని అపశుభం తెలియని 2 కవల పిల్లల ఆడపిల్లల పైన ఆడపిల్లలు పుట్టారనే నెపంతోనే ఇలా ఇంతటి దారుణానికి ఒడిగట్టారని అయితే స్థానికులు చెప్తున్నారు. కెమెరామెన్ చింటూతో సదాచారి, సుమన్ టీవీ, కరీంనగర్ నుండి.